అంటే వ్యవసాయ కుటుంబం కాబట్టి ఇంట్లో బియ్యం ఉంటుండేది, వంట పట్టం పట్టేది కదా వాళ్ళు, వాటి ఖర్చు ఉండేది, లెక్కలోకి రాదు. మిగతా అన్నిటికీ 10 రూపాయలు పెడితే పైన ఒక షర్టు, కింద ఒక ధోతి అంతే. మా ఆడకు ఒక 15 రూపాయలు 20 రూపాయలు పెడితే ఒక చీర, 2 చీరలు ఉన్నాయి. అంటే ఆ రకంగా 200 రూపాయలతోటి చేసిన ఇప్పటికే 55 పెళ్లి రోజులు గడిపాను. 55 సంవత్సరాలు గడిచింది. మా పెళ్లి రోజుల నాటి సమాజ జీవితం ఎలా ఉందంటే, అత్తను చూసి ఎదురుగా కోడలు నిల్చుండే రోజులు కావాలి. అత్త కనిపించిందంటే పక్కకు పోవాల్సిందే. మామ బావలు మరుదులు కనిపించిందంటే కనీసం పీట మీద కూడా కూర్చునే వాళ్ళు కాదు, కూర్చొని సంగతి వదిలేసి ఇప్పుడు సోఫా సెట్లు కాలు మీద కాలేసుకొని ఇట్లా కూర్చుంటున్నారు. సమాజంలో వచ్చినటువంటి అడ్వాన్స్ ఎలా ఉందంటే, అది 6 కొడుకులము పడుకోవడానికి ఒకటే బెడ్రూమ్, కానీ ఇవాళ 6 బెడ్రూమ్లు ఒకటే కొడుకు. అప్పుడు మేము 6 అన్నదమ్ములు, మాకున్నది ఒకటి చిన్న హాలు, ఒక కింద అదేదో మన అంత కుండలు వస్తువులు పెట్టుకునే విధంగా ఉండేది ఒక అని, అది దాని పేరు బెడ్రూమ్. కానీ 6 కొడుకులు కింద పరుచుకుంటే చాప పరిచేసి దానిలో పడుకుంటే తెల్లారేంత వరకు అసలు స్టోరీ ఉండేది కాదు, అలా పడుకునేవాళ్ళం. ఇవాళ ఏమున్నది, ఇల్లు కించిని పైకి ఎన్ని 7 బాత్రూములు, 8 బెడ్రూములు, ఇన్ని ఉన్నా కూడా ఇంట్లో ఉండేది మేమిద్దరం, మా మీద ఒక కొడుకు. అది సమాజం ఈ రోజునటువంటి ఉన్నది. అత్త అన్నం వడ్డించి ప్లేట్లో పెట్టి పంపితేనే ఆ గోడసాటు కూర్చొని తినేవాళ్ళు కోడలు. అటువంటి రోజులు అవి. అంటే అది కూడా నేను అంత నిరంకుశత్వాన్ని కూడా నేను ఒప్పుకోను, కానీ ఆనాటి సమాజ విలువ చాలా సంతోషం. నాకు ఇందే నేను శుభ్రంగా దోముకుంటా అని అదొక అవకాశం ఇచ్చిన పోతాన్ని వెళ్ళిపో, నువ్వు రాకుండా పర్వాలేదని చెప్తాను. అంత అంటే ఏం పని చేయలేని వాళ్ళు కూడా అసమాన పని మనుషులు వీళ్ళు. అన్నీ ఇవి వచ్చేసిన ఏంటి, వ్యాక్యూమ్ క్లీనర్లు, తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లు, తర్వాత ప్రెషర్ కుక్కర్లు, మిక్సీలు, ఇంకే పని చేస్తారు. రోలు వేసి రోకలు పడుకుని నూరే అలవాటు లేదు, సబ్బు పెట్టి ఉతుకునే అలవాటు లేదు. బాత్రూమ్ కడగాలంటే కూడా 700-800 రూపాయలు ఇచ్చేసి ఎవడో పిలిపించేసి ఏవో ఒక 10 నిమిషాలు మనం డైలీ మనం ఉన్నదే ఇద్దరం కదా, దాని కొరకు 700-800 రూపాయలు ఖర్చు పెట్టి బాత్రూమ్ శుభ్రం చేసుకోవడం. అంత డెలికేసీ డెవలప్ అయింది. కానీ అదే అబ్రాడ్లో ఉన్నోళ్ళు ఎలా చేసుకుంటారంటే, పొద్దున 5 గంటలు వేసి వాళ్ళే అక్కడ నీకు కావాలని దొరకడు. పని మనిషిని పెట్టుకున్నామంటే నీ జీతం సరిపోదు ఆ పని మనిషికి ఇవ్వడానికి. అందుకని సచ్చినట్టు చేసుకుంటారు అక్కడ మగవాళ్ళు. నా 50 ఇయర్స్ యానివర్సరీ ఇక్కడ చాలా గ్రాండ్గా జరుపుకున్నాము. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఒక గ్రూప్ ఫోటో ఈరోజు పెట్టాను చూడండి. 52 సంవత్సరాలు ఈరోజు నా పెళ్లి రోజు అయింది, కంప్లీట్ అయింది పెళ్లి రోజు. 52 ఇయర్స్ కంప్లీటెడ్ అండ్ మై మ్యారేజ్ యానివర్సరీ. అది చాలా సంతోషంగా ఉన్నది. చాలామంది 50 ఇయర్స్ మ్యారేజ్ డే కూడా జరుపుకోలేని వాళ్ళు ఉన్నారని ఎంతోమంది అంటుంటారు. అది వింటుంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. సో ఈ మ్యారేజ్ డే గురించి చెప్పినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యయ్య గారికి, సుధాకర్ గారికి చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ద్వారా హైదరాబాద్ రావడం జరిగింది. మరి హైదరాబాద్లో ఎవరు ఏంటో ఏమి తెలియని పరిస్థితి. మరి అమ్మగారు చెప్పినట్టుగానే నేను కూడా ఒకటే రూమ్లో ఉండి చిట్లగూడలో ఒకటే రూమ్లో ఉండి చిట్లగూడ చిలకలగూడలో నుంచి అక్కడ 3 పిల్లలు చిలకలగూడలోనే దేవుడు సంతానం ఇచ్చాడు. అక్కడి నుంచి క్వార్టర్స్ అటు వచ్చాం. మా మిస్సెస్ కూడా మరికొండ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది. మా 2 పిల్లలు కూడా అపరాధంలో ఉన్నారు.
వండుతా సార్ రైట్ పెద్ద మాట్లాడు ఇస్తా ఇప్పుడు ఇస్తా సార్ చెప్పేది చిలికలు కూడా నుంచి మళ్ళీ సుప్రీం క్వార్టర్స్ అటు ఇటు వచ్చాం. ఇక మా సార్ కూడా నేను పోస్టల్లో ఆర్ఎంఎస్లో చేయడం జరిగింది. నా జీవితాంతం ట్రైన్లోనే జరిగింది. 3 రోజులు ప్రయాణం, 2 రోజులు ఇంట్లో. 3 రోజులు ప్రయాణం, 2 రోజులు ఇంట్లో. ఆ ఉన్న 2 రోజులు పిల్లలకు బట్టలు ఉతకడం, స్నానం చేపించడం, వాళ్ళ కక్కలు కడగడం అన్నీ. అప్పుడు సర్వెంట్ లేదు, ఏమి లేదు. అప్పుడు అట్లా జరిగిపోయింది. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాం. సార్ చెప్పినట్టుగానే లింగలు మగ పిల్లవాడైనా అప్పే, ఆడపిల్ల వాళ్ళైనా అంటే ఆడంబరం. నెహ్రూ గారు ఆత్మకథలో రాశారు ఈ ఆడంబరాలు వద్దని ఆ రోజుల్లో. ఇప్పుడైతే అసలు తమ మగటిని ప్రదర్శించుకోవడానికి, తమ ధనం ఎంత ధనం ఉందో ప్రదర్శించుకోవడానికి అసలు ఆ స్వీట్లేంటి, ఆ రకరకాల కూరగాయలు, రకరకాలైనటువంటి నాన్ వెజిటేరియన్ డిషెస్, లైట్లు, అసలు 1-2 గంటల కోసము ఎంత పండగగా చేసేస్తారు. అట్లా అయిపోయింది సమాజం. వెడ్డింగ్ కార్డు, అంబానీ వాళ్ళ వెడ్డింగ్ కార్డు నేను చూశాను. అమ్మో, అది చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయేంత, అసలు దాని విలువే చాలా ఉంటుంది. అంత అందంగా ఎప్పటికి దాచుకునేటట్టుగా అది ఉంది. అదేవిధంగా సమాజం అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. ఇప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడు వ్యష్టి కుటుంబాలు. అసలు వ్యష్టి కుటుంబాలతోనే ఇంకా నా ముఖం నువ్వు చూడు, నీ ముఖం నేను చూస్తా. రోజు 24 hours. రిటైర్ అయిన తర్వాత మరీ అసలు ఎటు కదలకుండా ఇంట్లో మనము ఒక రాచిప్పలాగా, ఒక ఇనుపట్టిలాగా అయిపోతున్నాం. ఎటు కదలటం లేదు. అందువల్ల భార్యని చక్కగా మా విజయ్ కుమార్ లాగా మంచి సైక్లింగో ఏదో తీసుకుపోవడం, లేదా యాత్రలకు తీసుకుపోవడం, ఇలాంటివి చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. అసలు తిట్టుకునేది వృద్ధాప్యంలోనే. వాళ్ళు ఎంతో సేవ చేస్తారు, ఎటు తీసుకుపోరు. ఎటైనా పోయినా వీళ్ళు వెళ్తుంటారు. లయన్స్ క్లబ్ నుంచి నేనే పోతున్నాను అంటారు. అందువల్ల అట్లా కాకుండా పోస్టర్స్ అతికించేవాడు ఒక కమ్యూనిస్టు క్యాపిటలిస్ట్ అయితే ఎట్లా ఉంటుంది అనేది చూపించాడు. ఆయన లైఫ్లో ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకొని, పచ్చళ్ళు, అటు డాల్ఫిన్ హోటల్, ఇటు స్టూడియో, 2000 ఎకరాలతో స్టూడియో, మార్గదర్శి చిట్ ఫండ్, ఆయన ఏది పడితే లేపాక్షి ఎంపోరియం, ఆయన ఏది పడితే అది సక్సెస్ అయింది. చాలా గొప్ప పట్టుదల ఉన్నాడు. ఏ తప్పున్నా, ఒక తప్పు దొరికితే పత్రికలో, ఈనాడు అసలు మొత్తము దినపత్రిక పద్ధతిని సరళినే మార్చేసింది. అంతకుముందు మేము 11 గంటలకు రైల్వే స్టేషన్కి పోయేవాళ్ళం రిజల్ట్ చూసుకుంటాను, పాస్ అయినమా ఫెయిల్ అయినమా అని. ఇప్పుడు అసలు పొద్దున్నే వస్తున్నాయి. తర్వాత జిల్లా ఎడిషన్స్ సమూలమైన ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ వీక్లీ డైలీ అని వచ్చింది ఈనాడు. అదేవిధంగా ఆయన సభకు నమస్కారం. ఇప్పుడున్న అన్ని మంత్స్లో కంటే కూడా ఎక్కువ బర్త్డే మ్యారేజ్ డేస్ ఓన్లీ ఇన్ దిస్ మంత్. జూన్లో 12 బర్త్డేస్, 8 వచ్చేసి మ్యారేజ్ డేస్. ఒకటి వచ్చేసి 75 years కొండారావు గారు కంప్లీట్ చేశారు. వారికి వాళ్ళ ఫెలిసిటేషన్ కూడా ఉంటుంది కేక్ కటింగ్తో పాటు.
అయితే కొండారావు గారి గురించి చెప్పాలంటే కొండారావు గారి డేట్ ఆఫ్ బర్త్, యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/11/1950. కానీ ఆయన రికార్డ్ ప్రకారం జరుపుకునేది 6/6/1949. ఓకే, సో రికార్డు ప్రకారమే ఆయన రూల్ ఉన్నది కాబట్టి స్టే వచ్చేసి ప్రస్తుతం వారి అబ్బాయితోనే ఉంటున్నారు. సో అండ్ ఇక్కడే మన అదేది లిమ్రా కెఫే వెనకాల నారా రెసిడెన్సీలో ఉంటారు. ప్రస్తుతం వారు కొత్త ఇల్లు కట్టుకున్నారు గుండ్లపోచంపల్లిలో. సో ఒక కొద్ది రోజుల్లో బహుశా అక్కడికి షిఫ్ట్ అయిపోతారు అనుకుంటాను. మరి రిటైర్ అయినాక వారి అబ్బాయి జాబ్ రీత్యా ఇక్కడికి వచ్చారు. తర్వాత మన స్నేహ సీనియర్ సిటిజన్లో చేరటం జరిగింది. అనేక రకాలైనటువంటి పొజిషన్స్ అంటే వైస్ ప్రెసిడెంట్గా చేశారు, జాయింట్ సెక్రటరీగా చేశారు, ట్రెజరర్గా చేశారు. ఇవి కాకుండా ఆయన ప్రతి ఈవెంట్ కూడా ఆయనే ఆర్గనైజ్ చేసేవాళ్ళు. క్యాటరింగ్ కానీ, మరి ఫంక్షన్స్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ మొత్తం ఆయన ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అండ్ ప్రతిదీ కూడా పద్ధతిగా చేసేవాడు. అండ్ ఆయన సేవా కార్యక్రమాలు మీకు తెలుసు, మన అసోసియేషన్లో సో మెనీ థింగ్స్ హీ హాస్ ఆర్గనైజ్డ్. మరి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మన ర్యాంప్ కానీ, అక్కడ ఫ్లోరింగ్ కానీ ఓకే. వేరిస్తారా మరి నువ్వు కనిపిస్తావు. ఆయన శిష్యుడు మా అబ్బాయి అయినటువంటి శివసాయి, ఈ విల్ గివ్ ఎ స్వీట్ బాక్స్ అండ్ ఈ విల్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్. అక్కడరా ఆయన మా మ్యాథమెటిక్స్ ఆయన చెప్పారు. పట్టుకోరా అక్కడ అట్లా పట్టుకో, అక్కడ ఫోటో దిగాలి. నెట్లో పెట్టు. ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ కొండారావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ చేశారు. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి ఓన్లీ ఒక కండిషన్ మీద ఒప్పుకున్నారు. ఏంటంటే మా నాన్నగారు నాతో పాటు ఉంటారు జీవితాంతం. ఓకే, ఆ కండిషన్ మీద మాత్రమే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను అని ఆ వాద తీసుకొని he has agreed for marriage. That is his son's greatness. So let us all praise his son in this. Now I request Kondarao Garu to say a few words. He has gone a lot of up and downs and also he has got a very good experience. No sweet packet undi, bouquet sweet packet undi, unlock undi. నువ్వు ఇది ఓకే.
మీరు ఇస్తారా? మరి నువ్వు కనిపిస్తావు అసలు. దా ఏ ఆయన శిష్యుడు మా అబ్బాయి అయినటువంటి శివసాయి ఈ విల్ గివ్ ఎ స్వీట్ బాక్స్ అండ్ ఈ విల్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్. అక్కడరా ఆయన మా మ్యాథమెటిక్స్ ఆయన చెప్పారు. పట్టుకోరా అక్కడ అట్లా పట్టుకో. అక్కడ ఫోటో దిగాలి. నెట్లో పెట్టు. ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ కొండారావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ చేశారు. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి ఓన్లీ ఒక కండిషన్ మీద ఒప్పుకున్నారు. ఏంటంటే మా నాన్నగారు నాతో పాటు ఉంటారు జీవితాంతం. ఓకే, ఆ కండిషన్ మీద మాత్రమే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను అని ఆ వాద తీసుకొని he has agreed for marriage. That is his son's greatness. So let us all praise his son in this. Now I request Kondarao Garu to say a few words. He has gone a lot of up and downs and also he has got a very good experience. గారు ట్రెజరర్ సత్య గారు మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక ఒకటి ఆయన, ఒకటేమో బర్త్డే మ్యారేజ్ డే, ఒకటేమో బర్త్డేస్. మన సుధాకర్ గారు ముందే చెప్పారు. యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ నాది 23 నవంబర్ 1950. రికార్డ్స్లో మాత్రం, ఎందుకంటే మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా అంతగా చదువుకున్నవారు కాదు. అందుచేత ఏదో ఏజ్ని బట్టి, మనిషి అపీరెన్స్ని బట్టి ఆనాటి టీచర్స్ ఫస్ట్ క్లాస్లో చేరాలంటే 5 years ఉండాలి. దట్టు ఆగస్ట్ 31st ఉండాలి. మరి అందుకని అది అటు ఒక నిబంధన ఉండటం వలన నా డేట్ ఆఫ్ బర్త్ June 6, 1949గా అయిపోయింది. నవ్ ఐఎమ్ రన్నింగ్ 74 years, బట్ నాట్ ఐ కంప్లీటెడ్ 74 years. బట్ రికార్డెడ్గా ఉంది కాబట్టి సపోజ్ గవర్నమెంట్ సర్వీస్. నేను 58 yearsకి నేను SRR గవర్నమెంట్ కాలేజ్ విజయవాడలో రిటైర్ అయ్యాను. నా సర్వీసు 28.5 years ఇన్ గవర్నమెంట్ యాజ్ లెక్చరర్. అంటే ప్రిన్సిపాల్గా వెళ్ళాలని అనుకోలేదు, ఎందుకంటే నా మైండ్ ఆఫ్ సెట్కి ప్రిన్సిపాల్ గారి మైండ్ సెట్కి చాలా డిఫరెంట్. అది పడదు నిజం చెప్పాలంటే. కొద్దిగా ఎదిగా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల, లేకపోతే నేను కొద్దిగా అది ఏదైనా అందరినీ కలుపుకొని వెళ్ళటం అనేది ప్రిన్సిపాల్ గారి డ్యూటీ. నేను ఎప్పుడు కూడా మన సెక్రటరీగా కానీ, నేను ప్రెసిడెంట్గా కానీ మన అసోసియేషన్లో చేయలే. లెక్చరర్స్ అసోసియేషన్లో కూడా ట్రెజరర్గానే ఎక్కువ కాలం ఉన్నాను, జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్. అంటే సెక్రటరీ అంటే చాలా పవర్ఫుల్ పోస్ట్, అందరినీ కలుపుకొని పోవాలి. అది నాకు కొంచెం లేదు, నేను చెప్తున్నా. నేను షార్ట్ టెంపర్డ్ మనిషిని, అందుకనే నేను చేయలేకపోయాను. ఇంకపోతే సర్వీస్ చేద్దామని మాత్రం ఉంది. నేను బిగినింగ్ నుంచి కూడా లెక్చరర్గా చేస్తూ, మ్యాథ్స్ లెక్చరర్గా చేస్తూ కూడా ట్యూషన్స్ ఎంకరేజ్ చేయలే. కానీ రెసిడెన్షియల్ కాలేజీలో మాత్రం నేను చాలా వర్క్ చేస్తాను. రెసిడెన్షియల్ కాలేజీ అంటే మన పాఠం చెప్పడమే కదా, డైలీ 2 or 3 hours ఎక్స్ట్రాగా. అంటే మా కాలేజీలోనే 4 hours మినిమం ఉంటాయి. మ్యాథమెటిక్స్ అనేది తప్పనిసరి 4 hours మినిమం చేయాలి. వారి కృషి లేనిదే ఈ బిల్డింగ్ లేదు.
ఈ బిల్డింగ్ మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం, అలాగే డెవలప్మెంట్ ఎంత బాగా చేసుకున్నాం మనం. ఏదైనా మన మీటింగ్లో అన్నారు శ్యామసుందరరావు గారు, డిపాజిట్స్ అన్నీ ఏమో బ్యాంకులోనే ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ కనపడుతుంది. ఏం లేదు, మనం అందరం ఏదో కొద్దిగా వేసుకున్నా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ములతో మొత్తం ఈ విధంగా అన్నీ మనం అరేంజ్ చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి అసోసియేషన్ నిజంగా నా జన్మ సుకృతం లాంటిదే. ఎందుకంటే ఇటువంటి అసోసియేషన్ ఎక్కడ ఉండదేమో. శ్యామసుందరరావు గారు అన్నట్టు మార్నింగ్ 6 o'clock మొదలవుతుంది, ఈవినింగ్ 9 వరకు ఎవరు వచ్చిన వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిన వాళ్ళు. అది ఈ రోజు పతిసాగంలో ఉంటే బాగుండేదో అంటే వాళ్ళు ఆ జీవితాన్ని ఆ రకంగా జీవించిన వ్యక్తులు అదైతే ఆ లోటు జ్ఞాపకం వస్తే కూడా ఈరోజు నాకు పతిసాగంలో ఉంటే నేనే పొరపడుతుందండి అన్నారు. కొడుకులు ఎంతో బాగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు, అయినా అసలు లేకపోతే జీవితం వేస్ట్. చాలా బాగా చూసుకున్నవాడు ఎంత వినియోగం ఉంటే ఆ వర్డింగ్ కావాలి. అదే ఇంకోటి అయితే ఇంకొకటి తీసుకుందాం. ఆ ఉన్నది ఒక రాజ్యలక్ష్మి తార్నాకలో ఉన్నది, అక్కడికి వెళ్ళి నాకు ఇంకో పిల్లలు కావాలంటే చూపెట్టడానికి 400 మంది వస్తుంది. కానీ ఆయన అలాంటి జీవితాన్ని నేను కోరుకోలేదు. చాలా బాధాకరమైన సాయి బాస్ ఒక్కొక్కసారి మనం పడతాం, వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళు సరిగా లేకపోతే పడిపోతాం. ఆయనకి రిస్ట్ ఫ్రాక్చర్ అయింది, ఈజ్ దేర్ నౌ. అలాగే యుఎస్ జార్జ్ ఇంటి దగ్గరే పాపం అయింది. ఆ ఫ్లోర్ వచ్చేసి మార్బుల్ ఫ్లోర్, అది కాస్త నీళ్లు కనపడవు, మార్బుల్ ఫ్లోర్ మీద మీకు నీళ్లు కనపడవు, జారి కింద పడ్డాడు, భుజం బాగా ఇదైంది. అలాగే మన మోహన్ సింగ్ గారు, ఆయన కూడా ఇంటి దగ్గరే పడ్డాడు, ఆయనకి హిప్ ఫ్రాక్చర్ అయింది. అంటే ఫ్రాక్చర్ అంటే ఏం లేదు, కొంచెం లైట్గా. అది ఎందుకు చెప్తున్నానంటే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్. ఎందుకంటే అన్నిటికీ వెళ్ళిపోతూ ఉంటాము, బట్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అలాగే మరి మన మెంబరు నారాయణ రెడ్డి గారు, ఈజ్ ఆల్సో సఫర్డ్ ఎ లాట్. పాపం ఆ మధ్య స్టమక్ అప్సెట్ అయింది, ఈజ్ నౌ లిటిల్ బెటర్. ఫోన్ చేయగానే పాపం పరిగెట్టుకుంటూ వచ్చాడు ఆయన అందరినీ చూడాలని. సో అలాగే మహబూబ్ రెడ్డి గారు, ఈజ్ ఆల్సో మరి ఎంతో సేవ చేశాడు. ఆయనకి ఈ అసోసియేషన్కి ఆయన చేసినంత సేవ మరి ఎవరు కూడా చేసి ఉండరు. వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. టైం అంటే టైమే, మాట అంటే మాటే. సో మడమ తిప్పని మనిషి అనుకోండి. అలాంటి మనిషి నౌ ఈజ్ లిటిల్ సిక్, హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి వచ్చారు. ప్రస్తుతం ఈజ్ ఆన్ ఆక్సిజన్, ఐ థింక్ నెబులైజరో ఏదో ఒక మిషన్ మీద నడుస్తున్నారు. నేను మొన్న వెళ్ళి చూసి వచ్చాను. పాపం వెళ్ళంగానే ఆయనకి ప్రాణం లేచినంత పని వచ్చింది. అవన్నీ టకటక మాట్లాడటం మొదలెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అలాగ డ్రగ్స్ ఇస్తారు కదా, ఏవో మెడిసిన్స్ అవి ఇచ్చినప్పుడు అందులో కొంత మత్తు ఉంటుంది. సో అలా పడుకొని ఉన్నాడు. వెళ్ళంగానే పాపం లేచి మాట్లాడాడు, అన్ని విషయాలు తెలుసుకున్నాడు. చాలా సంతోషమైంది. సో అలాగే ఏంటంటే మనము ఎవరైనా ఒంట్లో బాగలేనప్పుడు వెళ్ళి విజిట్ చేసి వస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. అది ఒక బూస్టర్ డోస్ లాగా ఉంటుంది. వాళ్ళు చక్కగా లేచి మాట్లాడతారు. మన కొలీగ్స్ ఎవరైనా సరే ఒంట్లో బాగలేనప్పుడు కాస్త దగ్గరగా ఉన్నవాళ్ళు, క్లోజ్గా ఉన్నవాళ్ళు వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి మాట్లాడి వస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు know about our members, not that just come here, play caroms and attend for some functions and go, but let us know each other and let us know each other's problem
and whatever help that we can do, let us do. Cut చేయండి. గులాబీ పూలు ఇస్తారు అప్పుడు కూడా. ఇవ్వండి, గులాబీ పూలు తెచ్చాను, ఒకరికొకరు ఇచ్చి. సార్కి ఇవ్వండి. ఇగో మేడంకు తినిపించినావా? వాళ్ళు పూలు ఇచ్చుకోండి చక్కగా. ఉన్నాయి. మన ఇవి ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయా? వా సార్ సార్ శ్యామ్ సుందర్, శ్యామ్ సుందర్. పన్నెండు 13 14 సండే 14 సండే అయింది. అదే మీకు సండే అదే కట్ చేయండి సార్, అట్లనే కట్ చేయండి. అరే కట్ చేయండి అట్లనే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఇంటి పండగలాగా ఉంది.